తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సానుకూలమైన వాతావరణంలో పనిచేసినప్పుడు కూడాను సానుకూలమైన ఫలితాలు రాకపోవడం కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను పట్టుదలతోటి కార్యక్రమాలు విజయవంతం చేసుకోవాలని చెప్పని కొంతమంది సన్నిహిత వ్యక్తులతోటి మీరు జరిపేటువంటి చర్చలు ఓ కొలిక్కి వస్తాయి. కొంత సానుకూలమైనటువంటి సపోర్టు మీకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు పెద్ద పెద్ద విషయాల్లో ఏమాత్రం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని కొన్ని అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. స్థిరచరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి, వాటిల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కానీ అందుకు సంబంధించిన ప్రతిఫలం ఏదైతే ఉందో అది చేతికి రావడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. చేతిలో డబ్బులు ఉంచుకొని అంటే స్థిరాస్తుల రూపంలో డబ్బులు ఉంచుకొని కూడాను అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో కొంత నత్తనగా వ్యాపారం నడుస్తున్నట్టుగా భావిస్తారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు చేయటం కానీ లేకపోతే నూతన వ్యాపారం చేయటం కానీ మంచిదని చెప్పి భావిస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకు సలహాలు చెప్పే వ్యక్తులు ఎక్కువ అవుతారు. వాళ్ళ సలహాల వల్లనే చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ రకమైనటువంటి పరిస్థితికి వాడే కారణం అని మీకు తెలిసినా వాళ్ళని వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళంత చేటు మీ దగ్గర పాతుకొని ఉండటం వల్ల వాళ్ళని మీరు పంపించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, వాళ్ళ సలహాలు వినకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేద్దామని చెప్పి భావిస్తారు. ఆ దిశగా మీ యొక్క ఆలోచనలు కొనసాగుతాయి. కొంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి సంకేతాలు ఏర్పడతాయి. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాలు పురోగతిలో ఉన్నాయి. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. విదేశాలకు సంబంధించిన విషయాలు, విదేశాల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ సఫలీకృతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే ఇవన్నీ కూడాను రెండో ప్రయత్నంలో కానీ సఫలీకృతం కావు. ఏవో ఒకటి సాంకేతికపరమైన సమస్యలు వచ్చి ఇబ్బంది పెట్టి టెన్షన్ పెట్టి చివరికి ఎట్టకేలకు ఆ పని పూర్తవడం అనేది జరుగుతుంది. అయితే మొండి పట్టుదలతోటి ఏ విషయాన్ని కూడాను వైఫల్యం ఒప్పుకోవడం ఇష్టం లేక మీరు సంపట్టడం అనేది జరుగుతుంది. మీ మానసికమైనటువంటి ధైర్యానికి ఓర్పుకి పరీక్షలు ఏర్పడతాయి. వాటిని తట్టుకొని మీరు నిలబడగలుగుతారు. ఎవరి విషయంలో కూడాను ఎలాంటి దయాదాక్షిణాలు చూపించకూడదు. అందరినీ సరిసమానంగా చూడాలి. మనం మంచిగా ఉంటే దాన్ని ఎందుకు కూడా చేతగానితనంగా భావిస్తున్నారు. ఇంతకంటే మనం దురదృష్టకరమైన విషయం ఏమీ లేదు అని చెప్పి బాధపడతారు. దొంగ స్వామీజీల వల్ల కూడాను నష్టపోతారు. వాళ్ళ మాటలు విని చాలా కష్టాలు పడతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది. ఎవరు ఏం చెప్పినా గానీ గుడ్డిగా దాన్ని అనుసరించడం అనేది చేయకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి ఒక వైరాగ్యాన్ని కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగాసనాలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి కొంత మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయని చెప్పి భావిస్తారు. డబ్బు అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించలేదు అని చెప్పని అనుభవపూర్వకంగా ఈ వారం తెలుసుకుంటారు. మీ యొక్క మంచితనం, ఎదుటివాళ్ళ యొక్క గొప్పతనం ఈ రెండు కలిస్తేనే సానుకూలమైన ఫలితాలు వస్తాయనేటువంటి ఒక నూతనమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఏది ఏమైనా మనం కొంత సమయం కోసం ఎదురు చూడాలి, తొందరపడకూడదు అనేటువంటి ధోరణిలో మీ ఆలోచన విధానం, మీ కార్యక్రమాలు కొనసాగుతాయి. అదేవిధంగా ఈ తులారాశి వారికి స్కై బ్లూ కలర్, అదేవిధంగా ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ చాలా అనుకూలంగా ఉంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ తులారాశి వారికి ప్రబలమైనటువంటి ఏలినాటి నడుస్తుంది. ఈ ఏలినాటి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు చేయొచ్చు. అయితే నవగ్రహాలకు అధిదేవత అయినటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తే, శివార్చన చేసుకుంటే మరింత మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఆ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహాలన్నింటికి కూడాను ఆయనే నాథుడు, ఆయనే సుప్రీము, ఆయన మించిన వాడు లేదు కనుక మహాశివరాత్రి రోజున చక్కగా పరమేశ్వరుడికి రుద్రాక్ష జలంతో, మారేడు జలంతో అభిషేకం చేయటం, పంచామృతాలతో అభిషేకం చేయటం, స్వామివారిని అర్చించుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ శక్తి లేని వాళ్ళు మంచినీళ్ళతోటైనా కొబ్బరికాయ నీళ్ళతోటైనా మీరు స్వామివారిని అభిషేకించేటైతే
అభిషేకం చేయించేట్లయితే మరింత మంచి ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు. ఈ ఏలినాడు శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏదైనా ప్రతికూల దశ నడుస్తున్నప్పుడు కూడాను అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే శని అంటే కేవలం చెడు ఫలితాలు మాత్రమే ఇస్తాడు, మంచి ఫలితాలు ఇవ్వడు అనేటువంటి మాట చాలా పొరపాటు. అది అలాంటిదేం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ జాతకంలో గురు మహాదశలో శని యంత్రం నడుస్తుంది. శని యంత్రంలో మంచి విజయాల్ని సాధించే పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అది మనమందరం కూడా చూస్తున్నాము. కనుక ఏంటంటే శని ఎవరు ఇవ్వలేనంతటి విజయాన్ని ఇవ్వగలుగుతాడు, ఎవరు ఊహించలేనటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్లగలుగుతాడు, ఎవరు ఇవ్వలేనటువంటి రాజయోగాన్ని ఇవ్వగలుగుతాడు. మరి ఢిల్లీ లాంటి చోట మరి ఆ విధంగా విజయ పరంపర కొనసాగించాలంటే శని యొక్క ప్రభావం అనుకూలంగా ఉండటం వల్ల. అంచేత ఏంటంటే ఏదో ఏనాడు శని నడుస్తుంది మనకేమి బాగుండదు అని చెప్పని మీరు నిరుత్సాహపడకుండా శివార్చన చేయండి, కాలభైరవాష్టకాన్ని పఠించండి, శనికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించండి. తప్పకుండా మీకు రాజయోగం అనేది సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా మీకు తోచినటువంటి దాన ధర్మాన్ని ఎదుటివాళ్ళకి చేయటం వల్ల కొంత మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. దైవం దృష్టిలో మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారనేటువంటి ఒక దృక్పథం అనేది మీకు కలుగుతుంది.